हाय एवरीवन, मैं हूँ श्वेता। मेरा नाम है इंदर और आप सबका स्वागत है हमारे चैनल में। अभी हम अगले सीन पे रिएक्ट करने वाले हैं। क्या है नाम? मना शंकरा प्रसाद गारू। प्रसाद गारू। लेट्स वॉच इट। आई जस्ट रिमेम्बर दैट गारू वर्ड यार, बहुत क्यूट वर्ड लगता है। ओह, జీవీఆర్ఎంటికి నేషనల్ సెక్యూరిటీ టీం వచ్చారు. ఆ టీం లీడ్ చేస్తున్నది మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్ శంకర్ వరప్రసాద్. అతన్ని దాటి అటాక్ చేయాలంటే పెద్ద ఫోర్స్ కావాలి. పోలీస్ రికార్డ్స్ లో 5 గ్యాంగ్స్ రెడీ చేశాను. కానీ దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. గ్యాంగ్ సంగతి నువ్వు చూసుకో, డబ్బు సంగతి నేను చూసుకుంటా. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మా దగ్గరికి వచ్చేటప్పుడు డిమాండ్ చేస్తావా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఉండాలి సార్. లోనావలలో ప్యారడైజ్ రిసార్ట్ లో అర్ధరాత్రి పాపలతో పని ఏంటి? సార్, ఫస్ట్ టైం జీవీఆర్ గారి మీద అటాక్ చేసినప్పుడు దొరికిన గన్స్, సెకండ్ టైం గోల్డ్ కోర్స్ అటాక్ లో దొరికిన గన్స్, ఈ రెండు వెపన్స్ ఒక సిమిలారిటీ ఉంది. ఆ రెండు గన్స్ మీద సడన్ చెరిపేసిన నంబర్ కోడ్స్ ఉన్నాయి సార్. గన్స్ మీద కోడ్ నెంబర్స్ ఉన్నాయంటే జనరల్ గా అటాక్స్ లో పోలీసులు సీజ్ చేసినాడు. లాకర్ రూమ్ లో దాచిపెడతారు. ఖచ్చితంగా వీటికి యాక్సెస్ కింది వాడకూడదు. పోలీస్ లాకర్ రూమ్ లో ఉన్న గన్స్ బయటకు వచ్చాయంటే డిపార్ట్మెంట్ నుంచి ఎవరో హెల్ప్ చేస్తున్నారు సార్. వెంటనే సిటీలో ఉన్న హైర్ అఫీషియల్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆఫీసర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెండెన్స్. ఇంతవరకు కల్పిట్ ఎవరో ట్రేస్ అవుట్ చేయలేకపోయాం. అవి కాంటే రిస్క్. ఇంకొక 3 రోజులు చూసి, అంటే 19 తర్వాత, సో we might need your services. Thank you and you can discuss. పూణేలో జీవీఆర్ గారికి అసలు ఫామ్ హౌస్ లేదు సార్. అదే నా ట్రాప్. వచ్చిన ప్రతి ఆఫీసర్ మీద నిఘా పెట్టండి. లేని ఫామ్ హౌస్ కోసం ఎవరైతే పరిగెడతాడో వాడే దొంగ నా పోలీస్. హలో అమ్మా, వచ్చావా? ఓకే, వచ్చేసా. ఏమా, అయిపోయా మీ తీర్థయాత్రలు? బొంబాయి టెంపుల్ ఒక్కటి ఉంది, ఒక వారం ఉండి చూసుకుని వెళ్తాం. వీడికి మాత్రం టైం ఉంటుంది, హెల్త్ చెకప్ మాత్రం ఉండదు. కొంచెం కేర్ తీసుకోండి. అమ్మాయి, ఓ 2 నిమిషాలు మాట్లాడొచ్చా? అమ్మాయి మొన్న కలిసినప్పుడు మాట్లాడదాం అనుకున్నాను, కుదరలేదు. రీసెంట్ గా టీవీలో చూశాను, బిజినెస్ అవార్డ్ ఫంక్షన్ అనుకుంటా. వైట్ రోజు సరిలో ఎంత బాగున్నావో తెలుసా? ఎలిగెన్స్ లో నీ తర్వాతే ఎవరైనా. నా చేతి గోగుల్ పక్షి నీకు ఇష్టం కదా, ఇద్దామని తీసుకొచ్చాను. వస్తానమ్మా. चलो एटलीस्ट आई लव मम्मा। रुका देना इधर. ఏదో మాట్లాడతానంటే హస్బెండ్ తో కలిసిపో, లైఫ్ సెట్ చేసుకో, ఇలాంటి అడ్వైస్ ఇస్తారనుకున్నాను. కానీ మీరేంటి ఇలా? భార్యాభర్తల మధ్య మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదమ్మా. అబ్సల్యూట్లీ. కాబట్టి మీ విషయంలో ఎప్పుడు నా కొడుకు ఏ సలహా ఇవ్వలేదమ్మా. ఇప్పుడు కూడా నువ్వు అడిగావు కాబట్టి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. కెన్ ఐ మేక్ ఎ కాఫీ ఫర్ యు? పెళ్ళైన కొత్తలో నేను నా హస్బెండ్ కోపం వచ్చేసింది. డైవర్స్ ఇద్దామని పుట్టింటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ నా మనసు మార్చాల్సింది పోయి ఎంత మంచి పని చేశాను, నువ్వు చేసిందే కరెక్ట్ అటంటూ నీకు వద్దే వద్దే. రోజు తాగొచ్చి తిట్టే మా నాన్న మాత్రం ప్రేమగా చూసుకుంటుంది. షీఈ్ అడ్జస్టింగ్. మా నాన్నే కాదు, మా అన్న, తమ్ముడు, ఎవ్రీబడి ఈస్ ఇండిసిప్లిన్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. బట్ వీళ్ళెవరిని వదిలించుకోవాలన్న కోపం నాకు రాలేదు. ఎందుకు? రక్త సంబంధం కదా, వాళ్ళు ఏం చేస్తా ఉంచుకుంటారు, ఏమన్నా భరిస్తాం. మగుడు బయట నుంచి వచ్చాడు కదా, అస్సలు ఉంచుకోలేదు, ఈజీగా వదిలేస్తాం. Relationship is very personal. With a husband or wife, you fight, you fix, you stay. So చేసుకున్నాం. కానీ ఒక విషయం బాధగా అనిపించిందమ్మా. నువ్వు నీ హస్బెండ్ కి దూరంగా ఉండాలనుకోవడం నీ డిసిజన్, నీ రైట్. అలాగే పిల్లలు ఫాదర్ కావాలనుకోవడం కూడా వాళ్ళ రైట్ కదా. లేని పని చెప్పి పిల్లలకి ఫాదర్ మీద హేట్రెడ్ క్రియేట్ చేయడం ఎందుకమ్మా? Oh, they got to know that. Oh. పిల్లలకి రిలేషన్షిప్ ఉంటే ఏమయ్యేది?
నువ్వు వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టే నా కొడుకు కూడా నెలకు 6 నెలలకు కొన్ని సంవత్సరాలకు పిల్లల్ని చూసుకునేవాడు కదమ్మా. ఏంటి చదివారు? మీరే మా నాన్నని మాకెందుకు చెప్పలేదు సార్? నీకి నాన్నమ్మ మాట్లాడింది విన్నాం. అమ్మ అంటే చాలా కోపంగా ఉంది. షీఈస్ బ్యాడ్. తప్పమ్మా, అలా అనకూడదు. అమ్మ చాలా మంచిది. మీకు అప్పుడప్పుడు జ్వరం వచ్చి తగ్గిపోతుంది కదా, అలాగే అమ్మ కూడా ఈగో అనేది జ్వరం వచ్చింది, నాకు వచ్చింది, తగ్గిపోయిందా? అలాగే అమ్మ కూడా తగ్గిపోతుంది. అప్పుడు మనం అంతా కలిసి హ్యాపీగా ఉంటాం. ఓకే ఓకే సార్. సరే, వెళ్ళి పడుకోండి. నైస్. గుడ్ నైట్ నాన్న. अभी इसको दिखा नहीं जाएगा. पागल है, खुद के बेटी का घर ही खराब कर रहा है. Food should be excellent, service should be excellent. No more mistakes, okay? ఏదైనా హడావుడి చేస్తారు. ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టావా? ఫైల్ పట్టుకుని తిరుగుతావేంటియా? వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనుకుంటున్నావా? ఇంటికి కాబోయే అల్లుడు. ఖచ్చితంగా ఈ విషయం నా సిసికి తెలుసుండదు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. నానా, అతను రావడానికి ఇక ఎంత టైం పడుతుంది? ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నారు. ఓకే అమ్మా, యూ హావ్ టు బి కేర్ఫుల్. అంకుల్ अंकल కాబోయే అల్లుడు అంటున్నారు. అతను ఎవరో తెలుసుకోవచ్చా? అతను నీలాగా నీలా జీతానికి పనిచేసే ఎంప్లాయీ కాదు, మైనింగ్ ఓనర్, కింగ్ ఆఫ్ కర్ణాటక, किंग ऑफ ओह नाउ आई नो हु इज ही. one of the richest man in South India. ट्रेलर में देखा है. विक्ट्री Mr. Venki Gowda. బిజినెస్ మ్యాన్ అంటే ఇంత పొట్ట వేసుకుని చాలా అగ్లీగా ఉంటారు. చూడండి, దిగుతాడే. Victory! Wow! Yeah! చూడా, మనం చెప్పినట్టుగానే కదా, సోసోగా ఉన్నారు కదా. గ్లాసెస్ పెట్టుకోండి సార్. Man, swag that swag. ఇది బాగానే ఉన్నాడండి, కొంచెమే సార్. చాలా బాగున్నాడు. ఓకేనా? Shivana, she's like me right now. Hey, welcome, welcome. Please come. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లో ఉన్నావు, ఇలా మాస్ ఇంటర్వ్యూ ఇస్తున్నావు ఏంటి? మాస్ కే బాస్ లా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఈ రోజు జీవిఆర్ గారి మీద అటాక్ జరిగే అవకాశం ఉంది. ఇక వచ్చిన దారి బయలుదేరి వెళ్ళారు. ఓ తెలుగు నీ గురించి చెప్పారు. సెక్యూరిటీ వచ్చి ఓనర్ కూతురి లైన్ చేస్తూ వచ్చిన సంబంధాలని చెడగొడుతున్నావంట. అలా వెళ్తారా? సైడ్ వా. ಮದುವೆ ಯಾರಾದ್ರೂ ಹಾಳು ಮಾಡಿದ್ರೆ ಬಳ್ಳಾರಿಯಿಂದ ಬಾದಾಮಿವರೆಗೂ, ಬೆಂಗಳೂರಿಂದ ಮಂಗಳೂರುವರೆಗೂ, ಕಾವೇರಿಯಿಂದ ತುಂಗಭದ್ರವರೆಗೂ ತಲೆಗಳ ಮೇಲೆ ಎಗರುತ್ತೆ ನೆತ್ತೂರು. ಬೊಂಬಾಯಿಗೆ ಹೇಳಿದ್ರೆ. ನೀವು ಕನ್ನಡಿಗರ? ಹೌದು ಸರ್. ಎಲ್ಲಿಂದ? ದಾವಣಗೆರೆ. ನಾನು ಜಾಲಿ ಜಾಲಿ. ಹೌದಾ? ತುಂಬಾ ಸಂತೋಷ ಸರ್.
ನೀವೇ ಹೇಳಿ. ನಾನು ಇವ್ರ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. Be careful, very dangerous. ಸರ್, ಫೋನ್ ಸ್ವಲ್ಪ ತಗೋ. Okay, come on. All right. Yeah, that's it. All right. Okay. So sweet. Sweetie కూడా. ఎవరితో ఎంత follow అయ్యావో తెలుసా? నువ్వు నన్ను ఎన్నేళ్ళుగా ఫాలో అవుతున్నావు? 5 years? ఎప్పుడైనా నువ్వు సెల్ఫీ అడిగావా? No, sir. ఇప్పుడు తీసుకో. What? Hey, one selfie with me also. Right now. Hey. Hey. ఇది చాలు. ఇదిగో సాటిస్ఫైడ్. satisfied. Why all this formality? No, just a small gesture from my side. వీడేదో మైనింగ్ మొగలు అన్నారు, బంగారు కూడా ఓపెన్ చేశారండి. 50 కిలోలు బంగారం సస్టైన్ కోసం మై ఫస్ట్ గిఫ్ట్. కనీసం పట్టుకొని తిరగడం తప్ప. నీకే విక్కీ 2 డైమండ్స్ ఇచ్చా. మిడిల్ క్లాస్ చూడవు నారాయణ, మనం అంతా ప్లీజ్ సిట్ వెంకీ, నేను వెళ్ళి శశిరేఖని తీసుకొస్తా. ప్లీజ్. హలో, హాయ్. చూడడానికి చాలా గ్లామర్ గా ఉన్నావు. పిల్లలు తల్లి, ఈ 2వ పెళ్లి అంత అవసరమా? నాకు మాత్రం మొదటి పెళ్ళి ఎవరన్నారు? మరి మొదటి పెళ్ళం ఏమైనట్టు? క్లారిటీగా చెప్తాను, ఏంటావా? గ్రాండ్ గా పెళ్ళైంది, హ్యాపీగా రిసెప్షన్. ఎందుకంటారు? అంటే వీళ్ళిద్దరి మధ్య అకౌంట్ ఉందా? కరెక్ట్. మీ ఏడు మీరే అడవాలని పంపించేశాను. వావ్, వాట్ ఇస్ సాక్రిఫైసింగ్. ఇంత ఎమోషన్ ఫుల్ ఉంటాయా దేవగౌడ? వెంకీ గౌడ. నీ మనసు దూద్ పేడా. శశి పెళ్ళయి రిసెప్షన్ ఇలా కూర్చుంటే ఎక్స్ హస్బెండ్ వచ్చి ఏడుస్తూ మీ ఎదురుగా ఉంటే అప్పుడు కూడా నువ్వు శశి మీ 7 రోజులు మీ ఆడవాళ్ళని పంపించేస్తావుగా? ఒక్క సాక్రిఫైస్ కి నీళ్లు పెళ్లి కాలేదు. మధ్యలో ఎవడైనా వస్తే చాలా వైల్డ్ గా ఉన్నాడే. సార్ ఏం చేశారు? పెళ్ళాన్ని కూడా ప్రశాంతంగా చూసుకుందా? కదా మ్యాన్, ఆత్మయ్యా పదాయి ఇలా చూస్తే కళ్ళతో పెళ్ళిపోతాయి. Oh my Sissy. What a beauty. What an elegance. ఇలాంటి అమ్మాయి నా మూడు ఎలా వదులుకున్నాడో అన్నట్టు తిట్టడం ఎందుకే, వాడు తెలిస్తేనే కదా నాకు దొరికింది. అవి కళ్ళు నేరేడు పళ్ళు. Only one word. She's my angel. ఏదో ఒకటి చెప్పు. ఎక్కడ? ఏదో బిజినెస్ మీటింగ్ అన్నారు, పెళ్లి చూపుతా. ఇలా చెప్తే నో అంటావనే సడన్ గా పిలిచాను. But I'm not ready for it, Nana. ఇంటికి వచ్చేసాడమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? You don't worry about it. I'll handle it. టాక్ కేర్ఫుల్లీ, హి ఇస్ వెరీ సెన్సిటివ్. చూసారుగా మేడం గారికి ప్రపోజల్ ఇష్టమైనట్టు ఆవిడ దిగదు. మేడం కిందకి ఎలా దింపాలో నాకు తెలుసు. ఏ సిరి, ప్లే ద సాంగ్ ఫర్ మై చిలకమ్మ. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ గోపమ్మ, ముక్కు మీద గోపాల ముఖ కళ్ళ దీపాల, గంగూలీ సందులో బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడకి ఉన్నది వెన్నెల బాల, వేడకి దిగదురా మేఘమాల. మీరు డాన్స్ చేస్తున్నారేంటి సార్? బీట్ బాగుండేసరికి
మీరు వస్తున్నారంటే బిజినెస్ మీటింగ్ అనుకున్నాను. పెళ్లి గురించి నీకు తెలీదు. As if now I'm not ready for marriage. I can understand, Ceci. నువ్వు నాతో 3 months ట్రావెల్ చేయి. You will change your mind. ఏంటయ్యా ట్రావెల్ చేయట్లా రోజు చెప్పిస్తుంది కదా. అది కాదు. పోనీ 1 week. అదే అనుకున్నా. I'm sorry, వెంకీ. Hey Siri, play one nice celebration song. Basically, technically, logically, practically, and finally, it's an attitude Bangala. It's a blockbuster Bangala. Sisi, మేడం గారికి ఇంకా నా మీద ఫీలింగ్స్ పోయినట్లేదు, అందుకేగా నువ్వు చెప్పావు. నాన్నతో మాట్లాడి ముహూర్తం ఫిక్స్ చేయండి. Why did you do that? Yes. ఏది నవ్వుతూ చెప్పండి. ముహూర్తం ఫిక్స్ చేయండి. ఇంకొద్ది నవ్వండి. వద్దు శశి, నవ్వద్దు ప్లీజ్. శశి శశి ఏంటి శశి ఇది? నువ్వే కదా నీ మీద నాకు ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయా? ఈ స్పీడ్ చూస్తుంటే పొద్దున్న పెళ్లి చేసుకుని సాయంత్రం కర్ణాటక ఉన్నారు సార్. क्या मजा आया यार. Victory Venkatesh Venki was looking so smart and strategic. Actually, you know that jacket and everything. Full mass entry था. लेकिन मस्त था दोनों का एकदम. चिरंजीवी सर और वेंकी का एकदम बहुत. वो जिस तरह चिरंजीवी सर का ऐसे कर रहा है साइड आओ देखो ये देखो मजा आया दोनों का. कॉमेडी टाइम बहुत सही था. पर अभी इसने प्लान भी किया पुणे वाला देखते हैं. पुणे वाला So he got someone from police station. हाँ, absolutely. So वही देखना है क्या होगा. But it's good, it's good. Let's see. Let's wait for more. Meanwhile, take care. Bye bye.